హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? నీ కోరిక ఏమిటి? మంచిది, చెప్పలు కొట్టండి. నీ కోరిక ఏమిటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. నీ కోరిక ఏమిటి అనే అంశం గురించి దేవుడు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో మాట్లాడినాడు. ఒకవేళ మీరు ఎవరైనా వినకపోయింటే మన ఛానల్లో యూట్యూబ్లో ఉంది కాబట్టి చూసి విని అసలు ఆ కోరికలు ఏమున్నాయి, బైబిల్లో ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఆ కోరికల వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం వాళ్ళ జీవితంలో దొరికిందనేది అక్కడ దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. కాబట్టి మీరు కూడా ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే వాక్యంలోకి వెళ్ళండి, యూట్యూబ్ ఓపెన్ చేసి నీ కోరిక ఏమిటి అనే అంశాన్ని చూసి ఆత్మీయంగా బలపడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సరే, దేవుడు ఈరోజు ఇక్కడ ఏం మాట్లాడుతారో చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7-8. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నాకు మారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ వినండి, ఇక్కడ వినండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, కాబట్టి నన్ను అడుగుము, నేను నీకు జనములను సొత్తుగాను ఈ భూ దిగంతులంతటినీ నీకు స్వాస్థ్యముగాను ఇస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? నీ కోరిక ఏమిటి అనే అంశం గురించి మాట్లాడినాడు కదా. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు నీ కోరిక ఏంటి అనే అంశం గురించి మాట్లాడినాడు. ప్రతి ఒక్కరికి రకరకాల కోరికలు ఉంటాయి, ఉండవా? పిల్లలు కానీ పిల్లలకైతే వాళ్ళ చదువు విషయంలో, స్టూడెంట్స్కి అయితే వాళ్ళ చదువు విషయంలో, యవ్వనస్తులకైతే వాళ్ళ ఉద్యోగం విషయంలో, పెళ్లి చేసుకునే వాళ్ళకైతే వాళ్ళ సంబంధాల విషయంలో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విషయంలో, మంచి అబ్బాయి మంచి విషయంలో, తల్లిదండ్రులకైతే వాళ్ళ పిల్లల విషయంలో, జాబ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ జాబ్లో ఉన్నత ప్రమోషన్ల విషయంలో, కుటుంబ సభ్యులకైతే రకరకాల విషయాల్లో, ఇలా రైతులు వేసే పంటలకైతే వాళ్ళు వేసే పంటల విషయంలో ప్రతి ఒక్కరికి, పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో కోరికలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ కోరికలు ఏంటో మనకు తెలిసి ఉంటాయి. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? నీ కోరిక ఏంటి అనే అంశం గురించి మాట్లాడినాడు. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కదా, నీవు ఎవరిని అడుగుతున్నావు? అర్థమైందా? ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి, కొన్ని నెరవేరాలను కొన్ని కావాలను ఉంటాయి. దాని నుంచి నీవు ఎవరిని అడుగుతున్నావు అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలామంది తమకున్న కోరికలు ఆశలు రకరకాల వాటిని తమ బంధువులను అడిగే వాళ్ళు ఉంటారు, స్నేహితులను అడిగే వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులను అడిగే వాళ్ళు ఉంటారు, తర్వాత కొందరైతే అధికారుల దగ్గర అడిగే వాళ్ళు ఉంటారు, కొందరు రాజకీయ నాయకుల దగ్గర అడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది ధనవంతుల దగ్గర అడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళ దగ్గర అడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా సహాయం ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర అడిగే వాళ్ళు ఉంటారు కదా. ఇలాగా తమకు అవసరమైన వాటిని రకరకాల వ్యక్తుల దగ్గర పోయి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీకు ఏదైనా కోరిక అవసరం వచ్చినప్పుడు నీవు ఎవరిని అడుగుతున్నావు అనేది దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. అసలు మనం రకరకాల మనుషుల్ని ఇలాగా మనం అడుగుతాం కదా. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నన్ను అడుగుము అంటున్నాడు దేవుడు. నీకు ఏదో కోరిక ఉంటుంది, ఏదో ఒక ఆశ ఉంటుంది కదా, ఆ ఆశ కోరిక నీది ఏదుందో నా దగ్గరకు వచ్చి నన్ను అడుగు. అయితే దేవుణ్ణి మనం అడిగితే ఆయన ఎలాగిస్తాడంట? ప్రభువా నాకు ఈ కోరిక ఉంది, ఈ ఆశ ఉంది అని ఎవరైనా దేవుని దగ్గర యేసుప్రభు దగ్గరకు వస్తే అడిగితే ఆయన ఎలాగిస్తాడో తెలుసా? అక్కడ రాయబడిన మాట, నన్ను అడుగు
ఈ జనులందరినీ నీకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను, ఈ భూమి అంతటిని నీకు ఆస్తిగా ఇచ్చేస్తాను అంటున్నాడు. అదే కదా అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మామ ఉన్నాడు అనుకుందాం, ఎంత ఉంది ఆస్తి? భూమి 4.5 ఎకరా. ఇప్పుడు పూజ ఉందనుకుందాం, డాడీ నాకు ఆస్తి డాడీ అని అడిగింది అనుకో, ఎంత ఇవ్వగలడు? 4.5 ఎకరా వరకు మాత్రమే ఇవ్వగలడు. వాళ్ళు అంతా ఇచ్చేయాలనుకున్నా కూడా ఎంత ఇవ్వగలడు? 4.5 ఎకరా వరకు ఇవ్వడు. 10 ఎకరాలు ఇస్తాడా? ఇవ్వలేడు. ఆయనకి ఎంతైతే ఉందో అంతగానే ఇవ్వగలడు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను అడుగు, కావాలంటే నువ్వు నన్ను అడిగితే ఈ భూమి అంతటా కావాలంటే నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఒకే మాట, నన్ను అడుగు, ఈ ప్రజలందరినీ నీకు ఇచ్చేస్తాను. ప్రజలందరినీ నీకు ఇచ్చేయడమంటే ప్రజలందరూ నువ్వు చెప్పినట్లు వినేలాగా నేను మారుస్తా, నువ్వు చెప్పినట్లు వినేలాగా నేను చేస్తా, భూమి అంతటినీ నీ స్వాధీనంలోకి నేను ఇచ్చేస్తా అని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీవు ఎవరిని అడుగుతున్నావు? నీ కోరికల్లో, నీ ఆశల్లో, నీ అవసరాల్లో నువ్వు ఎవరిని అడుగుతున్నావు అనే అంశం గురించి మాట్లాడుతూ, నన్ను అడుగు, నన్ను అడిగితే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే అత్యధికంగా, నువ్వు అసలు ఎప్పటికీ ఊహించలేని, ఇలా జరుగుతుంది, ఇలా వస్తుంది అని ఎప్పటికీ ఊహించలేనంత నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. సో బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారంట. ఆ కొంతమంది వ్యక్తులకి కొన్ని కోరికలు, అవసరాలు వచ్చాయి. కొన్ని అవసరాలు వచ్చినాయి, కొన్ని కోరికలు వచ్చినాయి. ఆ కోరికలు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ టాపిక్ ఎవరిని అడగమన్నాడు? వాళ్ళు కొన్ని అవసరాలు, కోరికలు వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగారంట. వాళ్ళ కోరిక ఏదో, వాళ్ళకి ఏం కోరిక వచ్చింది, వాళ్ళు దేవుణ్ణి అడగా వాళ్ళకి ఏం లభించింది. ఈరోజు చూసుకుందాం కొంతమంది వ్యక్తుల్ని. వాళ్ళకి ఏం అవసరం వచ్చింది, ఏం కోరిక వచ్చింది, వారు ఆ కోరిక వచ్చినప్పుడు దేవుణ్ణి అడగగా వాళ్ళకి ఏం దొరికింది అనేది బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూసుకొని ముగిద్దాం. మొట్టమొదటిగా చూద్దాం ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడుకుము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. చాలు. ఇక్కడ అబ్రహాం గారికి సమస్తము ఉంది. యేసు ప్రభు గారు పిలిచినప్పుడు అబ్రహాము సమస్తాన్ని వదులుకొని వచ్చేసినాడు. సమస్తాన్ని నా కోసం వదులుకొని వచ్చేస్తాడని చెప్పేసి అబ్రహాం గారిని యేసు ప్రభు అత్యధికంగా ఆశీర్వదించేశాడు. ఎంత అత్యధికంగా అంటే ఆ దేశంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడిగా మార్చేసినాడు. ఒకప్పుడు అబ్రహాం అన్నింటినీ వదులుకొని వచ్చేసినాడు, అంటే చేతులు ఏం లేదు, కట్టుబట్టలతో వచ్చేసినాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు నేను పిలువగా నా కోసము కట్టుబట్టలతో వచ్చేసినాడు అని దేవుడు అబ్రహాం మీద కనికరం, ప్రేమను చూపించేసి ఆ దేశంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడిగా, ఆ దేశంలో ఉన్న రాజులు సైతం అబ్రహాం చూస్తే గడగడగడ వణికిపోయే అంత గొప్ప స్థాయికి అబ్రహాంని తీసుకెళ్ళాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు తీసుకొని వెళ్ళిన తర్వాత ఒకరోజు మళ్ళా అలాంటి స్థితిలో ఒకరోజు యేసు ప్రభు వారు అబ్రహాం పిలిచి, అబ్రహామా, నేను ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాను, నేను ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందించబోతున్నాను, ఇంకా ఎక్కువ గొప్ప చేయబోతున్నాను అంటే అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చి, ఎంత ఆస్తి ఇచ్చి, ఎంత ఐశ్వర్యం ఇచ్చి నాకేం లాభమయ్యా? నాకు ఒక కుమారుడు కూడా లేకపోతున్నాడే. నా వయసు ఏమి ఇప్పుడు 90 సంవత్సరాలు వచ్చేసింది, 99 సంవత్సరాలు వచ్చేసింది. ఇంకా నాకు బిడ్డలు పుడతారని కూడా నమ్మకం లేదు. ఇప్పుడు ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం, ఇంత గొప్ప పేరు, ఇంత మంచి, ఇంత ఉండి ఏం లాభమయ్యా? నేను చనిపోతే వీటన్నిటిని అనుభవించడానికి ఎవరు లేరు కదా. నేను సంతానం లేకుండా చనిపోతే ఇదంతా నా దాసుడికి, నా సేవకి వెళ్ళిపోతుంది కదా, నాకు ఎవరున్నారయ్యా అని చెప్పేసి యేసు ప్రభు దగ్గర
తనకు ఏదైతే లేదో దాన్ని అడిగాడంట. అన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్కటి లేదు. ఆ ఒక్క దానికోసము అబ్రహాము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. అరే నాకు పిల్లలు లేరు అని చెప్పేసి మంచి గైనకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే మంచి బాగా ఎక్కడికైనా పోండి, మీరు సంతానం లేనివారైతే నా దగ్గర రండి, నేను మీకు సంతానం పుట్టించేస్తాను, సంతానం కలిగేలా చేస్తాను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి కదా, ఇలాంటి హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. అబ్రహాం గారు కొన్ని కోట్లు, వందల కోట్లకు, వేల కోట్లకు అధిపతి. రాజులు కూడా అబ్రహాం గారిని చూస్తే భయపడతాయి. ఆయన అనుకుంటే ఎంతోమంది పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళి తన సంతానం కోసం పోవచ్చు. కానీ ఈయన అలాంటి అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? దేవుడి దగ్గరికి వెళ్ళంటాయా, నాకు ఇది అది అవసరము, ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ ఒక్కటి లేదయ్యా, దీనికోసం నేను బాధపడుతున్నానంటే అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడంట తన కోరిక ఇది అని. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర అబ్రహాం చెప్పాడో అబ్రహాంకు వెంటనే యేసుప్రభు ఏం చెప్తున్నాడంట? చదవండి 5వ వచనం, 4:5 చదవండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు దాసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోతున్నవాడు నీకు దాసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తీర చూచి నక్షత్రమును లెక్కించటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైతే ప్రభువా నా కోరిక ఇది అని చెప్పాడో అతడు ఏమడిగాడు? ఒక్క బిడ్డ కూడా లేడయ్యా. అదే కదా అడిగింది, ఒక్క బిడ్డ కూడా నాకు లేడయ్యా అని యేసు ప్రభు దగ్గర పోయి అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడంట? నువ్వు ఒక్క బిడ్డ లేడని నా దగ్గరకు వచ్చి అడిగావు కదా, దా అని చెప్పేసి చేయి పట్టుకొని బయట తీసుకొని వచ్చి పైన ఆకాశం వైపు చూడు అన్నాడంట. చూసాడంట. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. అయ్యో బాబా చాలా ఉన్నాయి వేసాయి అన్నాడు. లెక్క పెట్టావు సార్ అన్నాడు. ప్రభు ఏం చెప్తాను ప్రభు, నక్షత్రాలు ఎవరు లక్ష్య పెడతారంటే నీ సంతానాన్ని నేను అట్లా మారుస్తా అని చెప్పాడంట. అతనికి కావాల్సింది ఏంటి? ఒక్క బిడ్డ చాలయ్యా అని యేసుప్రభు దగ్గరికి వెళ్ళినాడు. ఒక్క బిడ్డ పుడితే చాలయ్యా, నాకు ఒక బిడ్డ పుడితే చాలయ్యా అన్నాడు. కానీ యేసుప్రభు ఏం చేశాడంట? నువ్వు ఒక్క బిడ్డ కోసం నా దగ్గరికి వచ్చావు, నన్ను అడిగావు కదా, ఎవరిని అడగకుండా ఇదిగో రా, ఆకాశ నక్షత్రంలో అంటే ఎవ్వరూ లెక్కించలేనంత విస్తారమైన బిడ్డల్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు నువ్వు ఎవరు బిడ్డవే? అబ్రహాం. నువ్వు నేనా? అబ్రహాము పుట్టి చనిపోయి ఇప్పుడు 6,000 సంవత్సరాలు అయిపోయింది. 6,000 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల మంది పుట్టింటారు, ఎన్ని లక్షల కోట్ల మంది చనిపోయి ఉంటారు. నువ్వు లెక్క పెట్టగలవా? ఊరు పెట్టలేరు. ఇప్పుడు ఆ ప్రజలందరూ ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. యేసుప్రభు ఏం చెప్పాడు? బయటికి రా, నువ్వు ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టడం నీ వల్ల అయితే లెక్క పెడదాం, లెక్క పెట్టు అంటే నా వల్ల కాదు ప్రభు, అంటే నీ సంతానం కూడా లెక్క పెట్టడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు ఒక్క పెట్టిన అడిగావు కదా, రా బయటికి తీసుకొని వచ్చి ఇంత విస్తారమైన ఇచ్చాడంట. సో ఉపద్గతలు ఏమంటాడు? నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతులంతటినీ నీకు సొత్తుగానే ఇచ్చేదని చెప్పింది దేవుడు. ఇక్కడ అబ్రహాము కేవలం ఒక బిడ్డ, ప్రభా ఒక్క బిడ్డ ఉంటే చాలయ్యా ఈ ఆస్తిని అంతా అనిపించడానికి, ఈ ఆస్తిని అంతా ఆ బిడ్డను అనిపిస్తారు కదా అంటే యేసుప్రభు ఏం చేశాడంట? ఒక బిడ్డ ఎంత రప్పించాడా, రా బయటికి అని చెప్పేసి ఆకాశ నక్షత్రం వల్లే అసలు ఎవ్వరూ లెక్క పెట్టినంత విస్తారమైన సంతానాన్ని అబ్రహాంకి యేసుప్రభు వారు ఇచ్చేశారంట. మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామాతయి నెప్సీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూఫునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన
యెరోహాము కుమారుడును అతనికి 2 భార్యలు ఉండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇప్పుడు 6. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెను కోపము పుట్టించు వచ్చాను. చాలు. ఎల్కానా అనే ఒక అతను ఉన్నాడంట. అతనికి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. ఇక్కడ విషయం ఏంటంటే పెనిన్నాకు పిల్లలు పుట్టినారు, హన్నాకి పిల్లలు పుట్టలేదు. ఎప్పుడైతే హన్నాకు పిల్లలు పుట్టలేదో పెనిన్నాకు పిల్లలు పుట్టారో ఈ పెనిన్నా ఏం చేసిందంటే హన్నాని హింసించడము, ఎక్కిరించడం, గేలి చేయడము మొదలుపెట్టింది. ఎందుకు నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు పెట్టినారు, నువ్వు గొడ్రాలివి, నువ్వు అది ఇది అని చెప్పేసి ఈమెను చాలా విసిగించేది, వేధించేది, ఇలా చేసేది. నా బిడ్డలు చూడు ఎలాగున్నారు, నీకు బిడ్డలు లేరు, నువ్వు బిడ్డలు లేని దానివి, నీకు గొడ్రాలు అని చెప్పేసి చాలా విసిగించేది. ఏమో చాలా చాలా బాధపడిపోయిందంట. అయ్యో నాకు బిడ్డలు ఉంటే ఎంత బాగుండేది, నాకు బిడ్డలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండాను కదా, ఇప్పుడు నాకు ఎంత నింద, ఎంత అవమానం, ఎంత దుఃఖం, ఎంతకని చెప్పేసి చాలా ఏడ్చుకునేదంట, చాలా బాధపడేదంట, ఎంతో దుఃఖం కన్నీరంట. ఎప్పుడు ఇసుకిచ్చేదంటే ఈమె ఎప్పుడు బాధపడుతూ, కన్నీరు పడుతూ, దుఃఖపడుతూ ఇలాంటి పరిస్థితిలో ఉంది ఎవరు? ఈ హన్నా. సో ఈ కుటుంబంలో ఏమొచ్చేసినాయి? గొడవలు వచ్చేసినాయి, కుటుంబంలో సమస్యలు వచ్చేసినాయి. ఆ కుటుంబంలో సమస్యలు రావడం వల్ల అరే నాకు బిడ్డ లేకపోవడం వల్లే కదా ఇలాగా నన్ను హింసిస్తుంది, ఇలాగ బాధ పెడుతుంది, నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు అని చెప్పేసి బాధపడుతుంది. ఈ బాధ అంతా, ఈ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేస్తుందంటే ఈ హన్నా పోయి తన భర్త మీద కూడా చూపిస్తుంది. నాకు బిడ్డలు నువ్వు ఎలాగని ఇవ్వు, అచ్చు నన్ను ఎలాగా తిరుగుతుందో, ఎలాగ అంటుందో అని చెప్పేసి చూపిస్తే భర్త కూడా విసిగించుకున్నాడు. ఒకసారి 2 సార్లు బుజ్జగించి చెప్పినాడు, కానీ తర్వాత ప్రతిసారి అడుగుతుంటే విసిగించుకుని నేనేమైనా బిడ్డలు లేకుండా నేనేమైనా అడ్డుకుంటున్నానా, నీకు బిడ్డలు పుట్టకపోతే నేనేం చేసేది అని చెప్పేసి ఆ బిడ్డకు భర్త కూడా పాపము వాళ్ళ పోరు తట్టుకోలేక, ఆ సమస్యను, ఆ ఇంట్లో ఉన్న లేచిన గొడవను తట్టుకోలేక అతను కూడా విసిగించుకోవడము అలా చేసాడు. ఆ కుటుంబంలో సమస్య ఎక్కువైపోయింది. ఎవ్వరూ మనశ్శాంతిగా బ్రతకట్లే, ఎవరికి ప్రశాంతత అనేది లేదు. గొడవలు, కొట్లాట్లు, ఎప్పుడు చికాకు, అట్లాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం జీవిస్తుంది. అలాంటి సందర్భంలో ఆ హన్నా ఏం చేసిందంటే చదవండి 10-11. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. చాలు. ఈమెకి లేనిదేంటి? బిడ్డలు లేడు. ఆ బిడ్డలు లేకపోవడం వల్ల ఆ కుటుంబంలో గొడవలు, కొట్లాట్లు అన్నీ వచ్చేసినాయి. ఆ కుటుంబం భలే రకరకాల సమస్యల చేత బాధింపబడుతుంది, పీడింపబడుతుంది. ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో, ఆ కుటుంబంలో లేసిన ఆ గొడవల్లో, ఆ సమస్యల్లో ఈమె ఏం చేసిందంట? దేవుడి సన్నిధికి వచ్చేసిందంట. యేసు ప్రభు సన్నిధికి, చర్చికి వచ్చేసి ఆ చర్చిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డలు లేకపోవడం వల్ల నా కుటుంబంలో సమస్యలు చూడయ్యా, ఎంత భయంకరమైన సమస్యలు వస్తున్నాయి. ఈ కుటుంబ సమస్యల వల్ల ఒక్కరికి కూడా మా కుటుంబంలో ప్రశాంతత లేదు, శాంతి సమాధానం లేదయ్యా. నాకు ఈ కుటుంబంలో శాంతి సమాధానం రావాలంటే నాకు ఒక బిడ్డ కావాలయ్యా అని చెప్పేసి ఈ హన్నా దేవుని దగ్గర మొరపెట్టుకుందంట. తన కోరిక ఏమైందో, తన ఆశ ఏమైందో, తను ఆశిస్తుంది ఏమైందో యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకుందంట. అయ్యా మా కుటుంబంలో గొడవలు, ఇలా ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నామయ్యా, నాకు బిడ్డలు లేకపోవడం వల్లే ఇది అంతటికి కారణం, కాబట్టి ఒక బిడ్డను దయచేయ, నా కుటుంబం శాంతంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మొరపెట్టుకుందంట. ఆ తర్వాత ఏం జరిగింది? అదే 1వ అధ్యాయం 17వ వచనం. ఎలా చదువుంటే ఒక్క నిమిషం. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మొక్కుకొని
వీరిని అడిగితుననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. చాలు. సో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, నా కుటుంబ సమస్య పోవాలంటే నాకు ఇది కావాలయ్యా అని చెప్పేసి మొక్కునిందంట. ఎప్పుడైతే దేవుని దగ్గర పోయి అడిగిందో యేసుప్రభు ఏం చేశాడంట, ఆ మరుసటి సంవత్సరమే ఆమె దేనికోసమైతే ఆ కుటుంబంలో దేని నిమిత్తము గొడవలు, కష్టములు, శ్రమ, ప్రశాంతత లేకుండా అవన్నీ వచ్చాయో అవి దాన్ని యేసుప్రభు ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ఏమొస్తుంది? ఎందుకు ఇప్పుడు ఆమెకి బిడ్డలు ఉన్నారు, ఈమెకి బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆమె ఈమెను హింసించడానికి లేదు, ఈమె ఆమెను హింసించడానికి లేదు. ఆటోమేటిక్గా ఏమైంది? గొడవలన్నీ పోయినాయి, ఆ కుటుంబంలో శాంతి సమాధానం వచ్చింది. అంతే కదా. మన ఉపోద్ఘాతంలో ఏం మాట్లాడుతున్నాం? నన్ను అడుగుము నేను నీకు ఇస్తాను. ఏమిస్తాడంట? జనములందరినీ స్వాస్థ్యముగాను భూ దిగమంతులందరినీ స్వాస్థ్యముగానే ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా, అసలు నువ్వు ఏది ఊహించలేనంతగా నేను ఇస్తాననే కదా. ఇక్కడ ఏమిచ్చినాడు దేవుడు? తన కుటుంబంలో ఏదైతే సమస్య వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, శ్రమలు వచ్చినాయో అది పోవడానికి దేవుడు బిడ్డనిచ్చినాడు. ఆ బిడ్డని ఇవ్వడం వల్ల ఆ కుటుంబంలో శాంతి సమాధానం పోయింది. ఇప్పుడు ఆమె ఏమనుకున్నది? ఒక బిడ్డని ఇస్తే నా కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది అని ఆమె అనుకున్నది. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను అడిగితే నువ్వు ఊహించని దానికంటే అత్యధికంగా ఇస్తానని చెప్పాడు కదా. ఈ ఊహించిందే ఏంటది? నాకు ఒక బిడ్డ పుడితే కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది అని యేసుప్రభు బిడ్డని ఇచ్చినాడు. కానీ ఆమె ఊహించింది ఏంటో తెలుసా? అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేయందే, అసలు ఊహించింది ఏంటో తెలుసా? చూడండి ఏంటో యేసుప్రభు ఏమిచ్చాడో. బిడ్డను మాత్రమే ఇచ్చాడా లేకపోతే ఏమిచ్చాడో చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. 4. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. చాలు. అక్కడ రాయబడిన మాట ఫస్ట్ 3వ అధ్యాయంలో 1వ వచనం రాయబడిందంటే ఆ కాలంలో యేసు ప్రభు మాట్లాడటము చాలా చాలా అరుదంట. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాట్లాడేవాడంట. ఇప్పుడు మనం కుటుంబ ప్రార్థనలని, ఆదివారం చర్చ్ అని, చర్చిలో వీళ్ళ కుటుంబ ప్రార్థనలు దేవుడు మాట్లాడుతున్నాడు, చర్చిలో సేవల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మనం వాక్యం ఫోన్లో పెట్టుకుంటాం దేవుడు మాట్లాడుతున్నాడు, రకరకాల దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆ కాలంలో అట్లా లేదంట. యేసు ప్రభు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, సంవత్సరానికి ఎప్పుడో 2 సార్లు మాట్లాడాడంట. ప్రజలందరూ, ఆ దేశ ప్రజలందరూ యేసు ప్రభు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడో అన్న కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసేవాళ్ళంట. ఆయన ఒక ఒకసారి మాత్రమే మాట్లాడతాడంట. అది నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడో, లేకపోతే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని చెప్తాడో, నీ పిండి పిసుక తొట్టిని ఆశీర్వదిస్తానని చెప్తాడో, నీ సంతానాన్ని దీవిస్తానని చెప్తాడో, లేకపోతే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడో, బలి అర్పించమని చెప్తాడో, లేకపోతే మీ పంట పొలాలను దీవిస్తానని చెప్తాడో, నీ కుటుంబాన్ని దీవిస్తానని చెప్తాడు, నీ పిల్లల్ని దీవిస్తానని ఏం చెప్తాడో తెలియదు. ఆయన ఏం చెప్తాడని చెప్పేసి ఆయన చెప్పే ఒక మాట కోసం ఎంత టైం వెయిట్ చేసేవాళ్ళంట? సంవత్సరం వెయిట్ చేసేవారంటే ఆ కాలంలో. అలాంటి పరిస్థితి ఉంది ఆ దేశంలో ఆ కాలంలో. అలాంటి పరిస్థితిలో సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి ఏలీ అనే పాస్టర్తో మాట్లాడేవాడంటే యేసు ప్రభు. ఆ ఏలీ పాస్టర్ ఆ మాట చెప్తే ఆ మాటను బట్టే సంవత్సరం అంతా బతికేవాళ్ళంట ఆవిడ. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బిడ్డ పుట్టినాడో, ఈ బిడ్డ సమూయేలు ఆ మందిరంలో పెరుగుతుంటే, ఇప్పుడు దేవుని వాక్యము అక్కడుండే పాస్టర్ దగ్గరికి పోకుండా, అంటే యేసు ప్రభు పాస్టర్తో మాట్లాడకుండా అక్కడ రాయబడిన మాట యెహోవా సమూయేలుని పిలుస్తున్నాడంట. హల్లెలూయా. అంటే సమూయేలు చిన్న బాలుడు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఉంటాయి అంతే. అప్పుడప్పుడు మాటలు నేర్చుకుంటున్నాడు అంతే. 5 సంవత్సరాలు బాలుడి దగ్గరికి యేసు ప్రభు మాట్లాడుతున్నాడంట. ఒకసారి కాదు, ఒకేసారి 3 సార్లు మాట్లాడంట. అదే రాత్రి ముమ్మారి పిలిచాడంట. ఏలినే చెప్తున్నాడంట. అరే ఎవరు నేను పిలవలేదు కదా, ఎవరు పిలుస్తున్నా అంటే ఏలికి అర్థమైపోతున్నాడు. అమ్మో యేసు ప్రభు పిలుస్తున్నాడు సమూయేలుని. అరే ఎంత గొప్ప ధన్యత,
అసలు ఈ దేశంలో ఎవరితో మాట్లాడితే అలాంటి చిన్న బాలుడైనా ఈ సమూయేలుతో మాట్లాడుతున్నాడా యేసు ప్రభు అని చెప్పేసి ఇతనే ఆశ్చర్యమైపోయి సమూయేలు దగ్గర పోయి రే ఈసారి కానీ ఎవరైనా నిన్ను అలాగా సమూయేలు అని పిలిస్తే చిత్తం ప్రభువా నేను నీ దాసుని వింటున్నాను చెప్పు ప్రభువా ఆలకిస్తున్నాను అని చెప్పురా నీకు ఎంత గొప్ప భాగ్యం దొరికింది అని చెప్పాడంట. వెంటనే ఆ తర్వాత యేసు ప్రభు సమూయేలు అని పిలవగానే అప్పుడు ఆ చిన్న బిడ్డ ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు ప్రభువా అని చెప్తే ఆ దేశంలో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ చిన్న బిడ్డకు తెలియజేశాడంట. ఆమె ఏమనుకున్నది, బిడ్డ పుడితే చాలు నా కుటుంబంలో శాంతి సమాధానము దొరికింది అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడంట, ఆ దేశం మొత్తం ఎవరైతే మాట్లాడాలి అని ఎదురు చూస్తుందో ఆ దేవుడు మాట్లాడడానికి సమూయేలుని ఎన్నుకున్నాడంట యేసు ప్రభు. హల్లెలూయా. అంత మంచిదే కాదంట. ఆ తర్వాత కాలంలో సమూయేలు ఎలాగా మార్చబడ్డాడంటే ఆ దేశంలో ఉండే రాజులందరినీ అభిషేకించేవాడు ఎవరంట, సమూయేలు. సమూయేలు ఎవరు చెప్తే వాళ్ళే రాజు. ఇతను రాజు అంటే ఇతను రాజు. సౌలు 2 గాడిదలు మేపుకోవడం కూడా చేతకానవాడు. 2 గాడిదలు పట్టిస్తే ఆ గాడిదలు మేపుకోవడం కూడా చేతకాక వదిలేసినాడు. అలాంటి సౌలు దగ్గరికి పోయి సమూయేలు ఇజ్రాయెల్ అంత దేశం మీదకి ఇతనే రాజు అంటే రాజు అయిపోయినాడు సౌలు. అర్థమైందా? తర్వాత సౌలు దాన్ని దేవుడు మాట వినలేదని చెప్పేసి సమూయేలు పోయి ఇంకా రాజుగా ఉన్నారా వేస్ట్ ఈ రాజుగా లేనాడు ఇంకా ఇతని కంటే మంచోడిని దావీదుని ఎన్నుకుంటున్నాడు దావీదు రాజు అంటే దావీదు అయిపోయినాడు. అంటే ఇతని స్థితి ఈ సమూయేలు పరిస్థితి ఎలాగ మార్చబడిందంటే రాజులను అభిషేకించేవాడు అయిపోయాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకో మాట చదివిస్తాను చూడండి. పదహారు 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని చాలు. సమూయేలు బెత్లెహేము అనే దేశానికి పోతుంటే బెత్లెహేములో ఉండే వాళ్ళు ప్రజలు మొత్తం గజ్జగా వణికిపోతున్నారంట. ఆ పాస్టర్ వాళ్ళు ఊరికి పోతుంటే ఎందుకు, అమ్మో పాస్టర్ వస్తా అన్నాడు. ఈ పాస్టర్ ద్వారానే యేసుప్రభు మాట్లాడతారు. ఇంక ఈ దేశంలో ఎవరి ద్వారా మాట్లాడు. అసలు యేసుప్రభు ఏం చెప్పి పంపించినాడో, మీరు బాగుంటారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే చెప్పే మాట ఆశీర్వాదాన్ని పంపించాడో లేకపోతే మీ కథ అయిపోయింది రే అనే శిక్షణ ఏమైనా పంపించినాడు అని చెప్పేసి ఈ సమూయేలు గజ సమూయేలు వస్తుంటే గజ వణికిపోతానంటే అయ్యా సమాధానమేనా అయ్యా, ఏదైనా మంచి మాట చెప్పి వస్తున్నావా లేకపోతే ఏమన్నా శిక్ష ఏదైనా చెప్పి అని సమూయేలు వస్తుంటే వీళ్ళు గజ వణికిపోతున్నారంటే ఆ దేశం మొత్తం. ఆ తల్లి ఏమనుకున్నది, నాకు ఇతన్ని ఇస్తే నా కుటుంబంలో శాంతి సమాధానం వస్తుందని ఊహించి యేసు ప్రభు దగ్గర పోయి అడిగింది, ప్రభువా నాకు బిడ్డనే. కానీ యేసు ప్రభు ఎలాంటివన్నీ ఇచ్చాడంట, అస్సలు ఆ కుటుంబానికి సమాధానం కాదంట. ఆ దేశంలో దేవుడు మాట్లాడాలంటే సమూయేలే. ఆ దేశంలో ఎవరినైనా నియమించాలంటే అది రాజు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరంటే సమూయేలే. అసలు ఆ దేశం ప్రజలందరూ సమూయేలును చూస్తే గజ వణికిపోయే వాళ్ళంట. నేనేం చెప్పాలనుకున్నానంటే ఆమె ఊహించింది కొంచెమే, కానీ దేవుడి దగ్గర అడిగింది కాబట్టి ఊహించినంత గొప్ప దాన్ని దేవుడు ఇచ్చినాడు. మూడో వ్యక్తి చూద్దాం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4 చదవండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోలో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, ఇప్పుడు 9 ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సొలొమోను
అనే ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో అడుగుతున్నాడంట, అయ్యా నాకు జ్ఞానం కావాలయ్యా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు, ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు ఇవ్వు యేసుప్రభు అని చెప్పేసి అడిగాడంట. ఇతనికి ఏం లేదు, జ్ఞానము లేదు. ఆ ప్రజలను పరిపాలించే, ఆ ఊరిలో ఉండే లేదంటే ఆ దేశంలో ఉండే పరిపాలించే, ఆ ప్రజలను పరిపాలించే జ్ఞానము అతనికి లేదని, అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం ఇవ్వు యేసుప్రభువా అని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి పోయి అడిగాడంట. ఏ బుక్స్లోనో లైబ్రరీకో లేకపోతే పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన డాక్టర్ల దగ్గరకో ప్రొఫెసర్ల దగ్గరకో వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు పోయి జ్ఞానం కోసం అడగలేదంట. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట, అయ్యా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలా అని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి పోయి అడిగాడు. యేసుప్రభు దగ్గరికి పోయి అడిగితే అతను అడిగింది ఎంత, ఈ ప్రజలను పరిపాలించే మంచి చెడ్డను తెలుసుకునే, ఏది మంచి ఏది చెడ్డ అని తెలుసుకునే జ్ఞానం నాకు ఇస్తే చాలు ప్రభువా అని చెప్పేసి ఇతను పోయి యేసుప్రభుని అడిగినాడు. మరి యేసుప్రభు ఏమి ఇచ్చినాడు చూడండి, చదవండి 11. దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చును, దీర్ఘాయుష్మంతుడు అయిన ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములకును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకముల గల హృదయం నీకు ఇచ్చిచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నింటినూ రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని. చాలు. ఏమడిగినాడు అతను? అవ్వా కొంచెం జ్ఞానం అయ్యా, ఏది మంచి ఏది చెడు అది తెలుసుకునే జ్ఞానం మాత్రం నాకు ఇవ్వయ్యా అని అడిగితే యేసుప్రభు ఏమి ఇచ్చాడంట? జ్ఞానం ఇచ్చాడంట. ఎంత జ్ఞానం ఇచ్చాడో పక్క పెడదాం. ఐశ్వర్యం ఇచ్చాడంట, దీర్ఘాయుష్ను కూడా ఇస్తానని చెప్పాడంట. ఐశ్వర్యం ఎంత ఇచ్చాడంటే ఆ కాలంలో సొలొమోను దగ్గర ఉన్న బంగారము ఎక్కడా లేదంట. తర్వాత మీరు చదివితే సొలొమోనుకున్న ఐశ్వర్యం ఎంత ఐశ్వర్యం వచ్చిన తర్వాత అధ్యాయాలు మీరు చదివితే అతడు ఒక్కొక్క రోజు తినే భోజనము, ఒక రోజు ఒక పూట సొలొమోను రాజు తినే భోజనము ఆంధ్రప్రదేశ్ మొత్తం తినేయచ్చు ఒక నెల వరకు. అంత ఐశ్వర్యము. అతని దగ్గరున్న బంగారము, కేవలం అతని దగ్గరున్న బంగారము అంతా ఒక దగ్గర పెడితే ప్రపంచంలో ఉన్న బంగారం కూడా అంత ఉండదు, ఇప్పుడున్న బంగారం కూడా అంత ఉండదు. ఎంత ఐశ్వర్యం ఇచ్చాడంటే యేసు ప్రభు, అతను అడిగింది కొంచెమే, ప్రభా కొంచెం జ్ఞానమయ్యా, కొంచెం తెలివయ్యా అని అడిగితే ఐశ్వర్యం అంత ఇచ్చాడు కదా, జ్ఞానం ఎంత ఇచ్చాడో తెలిసిన చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. శేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనును కలిగిన కీర్తిని గూర్చియు విని గుడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఇప్పుడు 6. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఇచ్చినాడంటే దేవుడు జ్ఞానము. సొలొమోను అడిగిందేమో ప్రభువా మంచి ఏదో చెడ్డేదో తెలుసుకునే ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అంటే యేసు ప్రభు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ప్రపంచ దేశాలందరూ జ్ఞానం ఎక్కడుందంటే సొలొమోను దగ్గరకు వచ్చినారంట. సొలొమోను దగ్గరకు ఉన్న జ్ఞానము ప్రపంచ దేశాల్లో ఎవరి దగ్గర లేదంట. ఒక భాష చెప్పాలంటే ప్రపంచ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ గ్రైండర్లు వేసి మిక్సీలు వేసి కొడితే
అదంతా ఉండేది ఎవరి దగ్గర? సొలొమోను దగ్గర. అందులో సగమైనా లేదంట. ప్రపంచంలో ఉండే జ్ఞానాలు అందరి జ్ఞానం తెచ్చిన సొలొమోనుకున్న జ్ఞానంలో సగం కూడా లేదంట. ఇంకో దగ్గర రాయబడుతుంది ప్రసంగి గ్రంథంలో, చిన్న మొక్క నుంచి పెద్ద దేవదారు చెట్టు వరకే, చిన్న చేమ నుంచి పెద్ద ఏనుగు వరకే, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జంతువు గురించి, ప్రతి ఒక్క చెట్టు గురించి, ప్రతి ఒక్క పక్షి గురించి, ప్రతి ఒక్క జలచరం గురించి, ప్రతి ఒక్క దాని గురించి సొలొమోను రాసినాడంట. కుక్క అంటే ఎలా ఉంటుంది, సింహం అంటే ఎలా ఉంటుంది, దేవదారు చెట్టు ఎందుకు అలాగ ఉంటుంది, కానుగ చెట్టు అంటే ఎలా ఉంటుంది, వేప చెట్టు అంటే ఎలా ఉంటుంది, చింత చెట్టు లక్షణాలు ఏంటని ప్రతి చెట్టు గురించి, ప్రతి పక్షి గురించి, ప్రతి జంతువు గురించి, అన్నిటి గురించి రాసినాడంట. ఇప్పుడు ఆ బండి గురించే రాయాలంటే మనకేం తెలియాలా? ఏముండాలా? జ్ఞానం ఉండాలా, అంతే కదా. చింత చెట్టు గురించి తెలియాలంటే జ్ఞానం ఉండాలా. ఒక అడవి జంతువు ఏదన్నా ఉందనుకో, దాని గురించి రాయాలంటే జ్ఞానం ఉండాలా. ఇప్పుడు ఏమన్నా ఈ సొలొమోను పోయి ఏమన్నా బుక్లన్నీ చదువుకోవచ్చున్నాడా? లైబ్రరీ పోయి కుక్క అంటే కుక్కకు 2 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి అని చదువుకోవచ్చున్నాడా? ఏ లైబ్రరీ పోలా, ఏ పిహెచ్డి పట్ట వాళ్ళ ప్రొఫెసర్ దగ్గరికి పోలే, ఎవరి దగ్గర నేర్చుకోవాలా. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు గురించి రాసినాడంట, ప్రతి ఒక్క పక్షి గురించి రాసినాడ, ప్రతి ఒక్క పురుగు గురించి, ప్రతి ఒక్క జంతువు గురించి, ప్రతి ఒక్క దాని గురించి రాసినాడంట. అసలు సొలొమోను రాయిందంటూ ఏది లేదంట. ఒక భాషలో చెప్పాలంటే భూ ప్రజల్లో సొలొమోను కంటే మించిన జ్ఞానవంతుడు ఎవ్వడూ లేడంతగా జ్ఞానం ఇచ్చేసాడంట యేసు ప్రభు. సొలొమోను అడిగిందంత మంచి చెడు కొంచెం, అయ్యా కొంచెం జ్ఞానం, కానీ యేసు ప్రభు వచ్చింది అసలు ఊహించలేను. సొలొమోనే కాదంట, అసలు ఈ దేశం నుండి ఏ రాజు ఊహించలేదంట. అయ్యి బాబోయ్, నీ జ్ఞానం ఏంటయ్యా, అక్కడ రాబోయే నీ జ్ఞానం వచ్చిన వినివారు ధన్యులు, ఎంతో భాగ్యం అనరా అని సేబాదేశం అని చెప్తుందంట. అంటే ఆ సొలొమోనుకున్న జ్ఞానమును తెలుసుకోవడానికి ప్రపంచ దేశపు రాజులందరూ బంగారు, వెండి, వజ్రాలు అన్నీ తీసుకువచ్చారంట బహుమతులుగా. ఎంత జ్ఞానం అనేసి నేనేం చెప్ప, అది జ్ఞానం విషయంలో. ఇంకా శ్రమలో టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నాను. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి ఇజ్రాయేల్కి. మోషే ఏం చేశాడు? శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకుల దగ్గరకో, ఆ సమాజపు ప్రధానుల దగ్గరికి వెళ్ళాల. ఎవరి దగ్గరికి అంట? యేసు ప్రభు దగ్గరికి పోయి 40 రోజులు ఉపవాసం ఉండి, అయ్యా ఇజ్రాయెల్ మీదకి ఇంత శిక్ష వచ్చేస్తుంది, కాపాడయ్యా అన్నాడంట. యేసు ప్రభు ఇజ్రాయేల్ని కాపాడమే కాదు, వాళ్ళ జీవితంలో అద్భుతాలను చేసి, బండను చీల్చి, ఆకాశాన్ని చీల్చి, పూరేళ్ళను పంపించి, రకరకాల గొప్ప అద్భుతాలు చేసి, మారా నీళ్ళని మధురంగా మార్చేసి, వాళ్ళు ఎప్పుడూ చూడని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాడంట. 31 మంది రాజుల్ని ఆళ్ళ ముందే చంపి పారేసాడంట. వాళ్ళు ఊహించింది ఏంటి? ప్రభా ఈ చిన్న శ్రమ తీర్చే ప్రభా అని వాళ్ళు ఊహించింది. కానీ యేసు ప్రభు ఇచ్చింది అసలు వాళ్ళు ఎప్పటికీ ఊహించలేనిది. బెతెస్దా అనే కోనేరు దగ్గర 42 సంవత్సరాల నుంచి ఒక కుంటివాడు పడి ఉన్నాడు అంట. వాడి దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు. ఏంట్రా నీకేం కావాలంటాయ్యా? నేను నడవలేకున్నానయ్యా. ఈ కోనేరు నీళ్ళు, దేవదూత వచ్చి కోనేరు నీళ్ళు కదిలించినప్పుడు వేరే వాడు ఏదో వెళ్ళిపోతున్నాయా, బాగా అయిపోతున్నాడు, కానీ నేను బాగా అవ్వట్లేదయ్యా అని యేసు ప్రభు చెప్తే ఆ క్షణమే యేసు ప్రభు బాగా చేస్తుంటామని. ఎన్నో 42 సంవత్సరాల నుంచి బాగలేని వ్యక్తి బాగా అయిపోయినాడు. పక్షవాయు పట్టిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. మంచంలో పడిపోయిన వాళ్ళు మోసుకొని వస్తే అక్కడికక్కడ బాగా చేశారంట. అసలు ఊహించలేదంట. ఒక అధికారి యొక్క కుమార్తె చచ్చిపోయి ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది, అయినా నువ్వు వచ్చి బ్రతికిందంటే మాట చెప్పి బ్రతికించారంట. ముట్టి లేపేసినాడంట. 4 రోజులు శవం లాజరు సమాధిలో పెడితే యేసు ప్రభు దగ్గర పోయి మరియా మార్తమ్మ అడిగిందంట. అయ్యా నువ్వు నింటే నా కొడుకు, మా అన్న, నా సహోదరుడు బ్రతికిండాడు అంటే యేసు ప్రభు బ్రతికిచ్చేశాడంట. అసలు ఊహించలేదంట వాళ్ళు. అసలు 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని పోయి, ప్రభా ఎవరు సరిపోతుందంటే 5,000 మంది పనిచేసి చూడరా అన్నాడంట. సముద్రంలో పోతే సముద్రం మీద నడుచుకుంటూ చేస్తున్నాడు. అసలు ఎవరు ఊహించలేదంట. అంటే యేసు ప్రభు దగ్గరికి పోయి ఏదన్నా అడిగితే అస్సలు ఎవ్వరు ఊహించలేని కార్యాన్ని యేసు ప్రభు చేస్తాడు. అది ఏ విషయంలో అయినా కావచ్చు.
మొట్టమొదటిగా అబ్రహాం గారి జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక లోటు ఉండింది. అన్నీ ఉన్నాయి కానీ లోటు, ఆ కోరిక తీరలా, ఎప్పటి నుంచో తీరలా, ఎన్నో సంవత్సరాల నుంచి. పుట్టిన అతనికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆ కోరిక తీరలా. అలాంటి సమయంలో పోయి యేసు ప్రభు దగ్గరికి పోయి అడిగాడు. ఏ డాక్టర్లను లేకపోతే తనకు తెలిసిన వాళ్ళను, వైద్యులను, ఆయుర్వేదిక్ మెడిసిన్లో అడగల. యేసు ప్రభు దగ్గరికి పోయి అడిగితే ఎన్నో సంవత్సరాల నుంచి తీరని ఆ కోరిక ఒక క్షణంలో దేవుడు తీర్చేశాడు. అది ఎంతగా తీర్చాడంటే అసలు అబ్రహామే ఊహించలేదంట నా సంతానం ఇంత అవుతుంది అని. అబ్రహామే ఊహించలేనంతగా గొప్ప కొన్ని లక్షల కోట్ల మందిని సంతానంగా యేసు ప్రభు ఇచ్చేశాడు. రెండోదిగా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చేసాయి, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు వచ్చేసాయి, కుటుంబంలో ప్రశాంతత లేని పరిస్థితుల్లో హన్నా పోయి దేవుడి దగ్గర అడిగిందంట. అయ్యా, కుటుంబంలో నాకు శాంతి వస్తే చాలయ్యా, ఇది ఇస్తే నా కుటుంబంలో శాంతి వస్తుందని దేవుని పోయి అడిగిందంట. ఏదైతే తనకు కావాలో, ఏది వస్తే తన కుటుంబంలో శాంతి సమాధానం వస్తుందో అది పోయి అడిగితే యేసు ప్రభు శాంతి సమానది కాదంట, ఆ ప్రపంచాన్నే, ఆ దేశంలోనే శాంతి ఉండాలంటే, ఆ దేశంలోనే దేవుడు మాట్లాడాలంటే, ఆ దేశంలోనే అధికారులు నియమించాలంటే, రాజులు నియమించాలంటే ఉండే గొప్ప వ్యక్తి అయిన సొలొమోను దేవుడు కానుక ఇచ్చేసాడంట. అసలు ఆయన ఊహించనే లేదంట. అలా శాంతి సమాధానం, కుటుంబంలో శాంతి సమాధానం అవసరమైనప్పుడు ఆమె కౌన్సిలర్స్ దగ్గరకో, లేకపోతే పెద్ద మనుషుల దగ్గరకో, లేకపోతే వాళ్ళ దగ్గరకో, వీళ్ళ దగ్గరకో వెళ్ళలేదంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. మూడోదిగా జ్ఞానం అవసరమైనప్పుడు, సొలొమోనుకి జ్ఞానం అవసరమైనప్పుడు సొలొమోను ఏ బుక్స్ దగ్గరకో, లైబ్రరీస్ దగ్గరకో, ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళలేదంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొంచెం జ్ఞానం ఇస్తే చాలయ్యా అని అడిగితే యేసు ప్రభు అసలు ప్రపంచంలో ఎవ్వరూ ఊహించలేనంత జ్ఞానాన్ని ఇచ్చేసాడంట. రోగాలతో ఉన్నవాళ్ళు ప్రభా మాకు రోగం బాగోపోతుంది చాలంటే దేవుడు వాళ్ళు ఎప్పుడూ చూడలేని అంత గొప్ప స్వస్థతని ఇచ్చాడంట. ఐశ్వర్యం లేని వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చాడంట. చచ్చిపోయిన వాళ్ళు లేవనెత్తాడంట. గొప్ప అద్భుతాలు చేసినట్ట. పరిశుద్ధాత్మని ఇచ్చినాడంట. యేసు ప్రభు అడిగిన వాళ్ళకి పరిశుద్ధాత్మని ఇచ్చినట్ట. అద్భుతాలు చేసే శక్తిని, ఆశ్చర్యకారాలు చేసే శక్తిని ఇచ్చాడంట. ఇస్సాకు కోసం, భార్య కోసం ఎలియాజరు వెళ్ళి ప్రభువా ఒక మంచి అమ్మాయి కావాలయ్యా ఇస్సాక్కి అని యేసు ప్రభుని అడిగాడంట. ఏ పెళ్ళిళ్ళు పేరాయనో, ఆ బంధువులను, ఈ బంధువులను, తెలిసిన వాళ్ళను, పక్కింటి వాళ్ళను, ఇరుంటి వాళ్ళను, మా అమ్మాయి కూతురు ఉందా, మా అబ్బాయి కూతురు ఉందా, మా అమ్మాయి కొడుకున్నాడు అని చెప్పేసి సంబంధాల కోసం వాళ్ళని వీళ్ళను పెళ్ళిళ్ళు పేరాలు, మ్యాట్రిమోనీ సైట్లు వీటిని అడగలేదంట. ప్రభువా ఇస్సాక్కి భార్య కావాలయ్యా, నువ్వే చూపించయ్యా అంటే అక్కడ రాబడి మిక్కిలి చక్కనైన అమ్మాయిని చూపించానంట యేసు ప్రభు. ఎవరిని? మిక్కిలి చక్కమైనదంట, కన్యకంట, ఏ పురుషుని ఎరగనిదంట, బాగా హృదయ భారం కలిగిందంట, సహాయం చేసే గుణం అంటే ఇంకా రాయబడింది చాలా. రిబ్కా గురించి చంకార చాలా రాయబడింది. అంటే యేసు ప్రభుని అడిగితే అంత మిక్కిలి చక్కని దాన్ని చూపించాడు యేసు ప్రభు. అతను అడిగింది జస్ట్ నేను నీళ్ళు అడిగితే నా ఒంట్లో కూడా నీళ్ళు పోసే అమ్మాయిని ఇస్తే చాలని. కానీ యేసు ప్రభు ఇచ్చింది మిక్కిలి చక్కని అమ్మాయి, కన్యక, ఏ పురుషుని ఎరుగున అమ్మాయి. అతను కోరుకున్నదంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఉన్న మంచి అమ్మాయిని యేసు ప్రభు ఇచ్చాడంట. ఆ అమ్మాయి ఎవరు? మనందరికీ తల్లి. అబ్రహాం యొక్క కుమారుడే కదా ఇస్సాకు. ఇస్సాకు సంతానమే కదా మనందరము. ఇస్సాకు ఎవరు పుట్టిన? మనం అందరూ ఎవరు పుట్టినాము? ఇస్సాకు భార్య అయినా రిబ్కాకు పుట్టిన వాళ్ళమే కదా. అంటే అనేక జనములకు తల్లి అయిపోయింది ఆమె, కొన్ని లక్షల కోట్ల మందికి. ఊహించని అంత గొప్ప అద్భుతాన్ని, ఐశ్వర్యాన్ని యేసు ప్రభు ఇచ్చాడు. కాబట్టి మనకు కూడా రకరకాల కోరికలు ఉండొచ్చు, రకరకాల ఆశలు ఉండొచ్చు. అయితే నువ్వు ఎవరిని అడుగుతున్నావు అనేది అంశం. అయితే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు అంతగా ఇచ్చాడు? వాళ్ళు అడిగింది కొంచెమే కదా, ఎందుకు అంత అత్యధికంగా ఇచ్చాడు? ఎందుకు వాళ్ళు ఊహించిన దానికంటే అత్యధికంగా ఎందుకు ఇచ్చాడు ఆయన? ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? వాళ్ళు అడిగింది కొంచెమే, కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు? అక్కడే రాయబడింది, చదవండి. కీర్తనలు 2 ఉపోద్ఘాతం చదవండి. కీర్తనలు 2 7 కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, చాలు,
హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడంట? ఊహించిన దానికంటే ఎందుకు అత్యధికంగా ఇచ్చాడంట? కుమారుడు. ఒకటే కోరిక, ఒకటే కారణం ఏంటంటే నీవు నా కుమారుడు, నా కుమార్తె. అర్థమైందా? నేను నీకు ఊహించిన దానికంటే అత్యధికంగా ఎందుకు ఇస్తానంటే, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నేనే నేను కని ఉన్నాను. కాబట్టి నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎలాగయ్యా మనం ఆయన కుమార్తెగా ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుని ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా మనం చేరబడ్డాం. మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడంట. ఒక రాయబడి మాట, నీ కోసం ఈ సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఈ సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అని రాయబడి ఉంటుంది వాక్యంలో. తన ప్రాణాన్ని నీకోసం ఇచ్చిన దేవుడు ఈ సమస్తాన్ని నీకోసం ఎందుకు ఇవ్వడు? నీకోసం ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడు కదా. మరి ఎన్నో రోజుల నుంచి తీరని ఆ కోరికని తీర్చలేడా? నీ కుటుంబంలో ఉన్న పోయిన శాంతిని, సమాధానాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వలేడా? నీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వలేడా? నీకు కావాల్సిన స్వస్థతని ఇవ్వలేడా? నీకు కావాల్సిన రక్షణని ఇవ్వలేడా? నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు ఈ కోరిక ఉందయ్యా, నా కుటుంబంలో ఈ ఆశ ఉందయ్యా, నా చదువులో, నా ఉద్యోగంలో ఈ జ్ఞానం కావాలని ఆశపడుతున్నానయ్యా, నా ఆరోగ్య విషయంలో ఈ ఆరోగ్యం కావాలన్నయ్యా, నా రక్షణ విషయంలో ఈ రక్షణ కావాలన్నయ్యా, నా పరిస్థితి విషయంలో నాకు ఇది కావాలన్నయ్యా అని ఏ కోరిక నీకైతే ఉందో అది దేవుని యొద్ద నువ్వు మొరపెడితే, నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తె కనుక దేవుడు నువ్వు అడిగేదానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ కోరిక ఏమైనా సరే, నా కోరిక ఇదయ్యా, నా ఆశ ఇదయ్యా, నాకు ఇది కావాలని నువ్వు దేవుణ్ణి అడిగితే, దేవుడు అడగాలని నువ్వు నిశ్చయించుకుంటే కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుంటావు. మహోన్నతరా, సర్వోన్నతరా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో నా ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు కోరికలు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అడుగుతున్నావు అని మాట్లాడుతున్నావు ప్రభా. నువ్వు నన్ను అడుగు, నువ్వు నన్ను అడిగితే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఎప్పుడు అనుకున్న దానికంటే అత్యధికంగా, నువ్వే ఎప్పుడు అనుకున్న దాన్ని, ఊహించిన దాన్ని నేను నీకు ఇస్తానని తెలియజేసిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. అవును తండ్రి, అబ్రహాం గారు ప్రభా తనకు ఎన్నో రోజుల నుంచి తీరిన కోరికను ప్రభా కేవలం నీ వద్దకు వచ్చి అడిగితే, అబ్రహాం గారు ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు దయచేసావు ప్రభా. అలాగే తండ్రి, హన్నా నాయన తన కుటుంబంలో శాంతి సమాధానం లేనప్పుడు, ఇదిగో నా కుటుంబంలో శాంతి సమాధానం వచ్చినట్లు ఒక కుమారుని ఇస్తే చాలని అడిగితే ప్రభా, ఆ దేశంలోనే శాంతి సమాధానం ఉన్నట్లు ఆ దేశాన్ని రాజుల్ని అభిషేకించే గొప్ప కుమారుని ప్రభా నువ్వు దయచేస్తున్నావు తండ్రి. అలాగే తండ్రి, సొలొమోను ప్రభా నాకు మంచి చెడులను జ్ఞానం అడిగితే తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వు ప్రభా అని అడిగినప్పుడు, ప్రపంచ దేశాలకి ఉన్న ప్రజలందరికీ లేని జ్ఞానాన్ని ప్రభా నువ్వు సొలొమోనుకి ఇచ్చావయ్యా. ప్రపంచ దేశంలో రాజులందరూ ఆశ్చర్యపోయేంత గొప్ప జ్ఞానాన్ని ప్రభా నువ్వు సొలొమోను గారికి ఇచ్చినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా రోగాలతో బాధపడుతున్న వారిని ఎద్దకు వచ్చినప్పుడు వారి గొప్ప అద్భుతాలను మీరు చేసినట్లు, వారు ఊహించిన అద్భుతాలను మీరు చేసినట్లు మేము చూస్తున్నామయ్యా. రక్షణ అవసరమైన వాళ్ళు మీ ఎద్దకు వచ్చినప్పుడు ప్రభా వారి గొప్ప రక్షణను మీరు ప్రభా మీరు ఇచ్చినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా ప్రభా ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభా ఎవరు ఏ కోరికలతో ఉన్నారు, ఏ ఆశలతో ఉన్నారు నాకు తెలియదు, కానీ ప్రభా వారికి మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏ కోరిక నిమిత్తమైతే, ఏ ఆశ నిమిత్తమైతే వాళ్ళు మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారో ఆ మొరను మీరు విన్నైనా, మీ కుమారులు మీ కుమార్తెలు కనుకనైనా మీరు గొప్ప కార్యం చేయండి ప్రభా. వారు ఊహిస్తున్న దానికంటే